ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. అన్ని ఏకాదశి తిథులలో ఈ ఏకాదశి ప్రత్యేకం. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వ పాపాలు నశిస్తాయి. నిర్జల ఏకాదశి 2024 ఎప్పుడు? జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తేదీ జూన్ 17 ఉదయం 4:43 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది జూన్ 18 ఉదయం 7:28 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి కారణంగా జూన్ 18న నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. నిర్జల ఏకాదశి రోజున ఏమి చేయకూడదు? నిర్జల ఏకాదశి రోజున ఎవరూ దుర్భాషలాడకూడదు. దీని వలన విష్ణువు అసంతృప్తి చెందే అవకాశాలు ఉంటాయి. పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఇలా చేయడం వల్ల వచ్చే జన్మలో పాకులాడే కీటకంగా పుడతారని నమ్మకం. ఆలస్యంగా నిద్రపోకూడదు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. నల్లని బట్టలు ధరించడం మానుకోవాలి, లేకుంటే అశుభ ఫలితాలు పొందవచ్చు. నిర్జల ఏకాదశి రోజు ఏం చేయాలి? నిర్జల ఏకాదశి రోజున లక్ష్మీదేవిని, విష్ణువును పూజించడం చాలా శుభప్రదం. ఈరోజు సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసిలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మి తల్లి నివసిస్తుందని నమ్ముతారు. ఆవులు, కుక్కలు, కాకులతో సహా అవసరమైన వారికి ఆహారం ఇవ్వాలి.